హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా ఈజీగా సింపుల్గా చూపిస్తున్నాను. దానికోసం 1/2 కిలో బీరకాయలు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి వాటర్ని 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా కూడా యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని బాగా ఉడికించుకుందాము. చాలా హెల్తీ అండి. ఈ సమ్మర్లో బీరకాయ తినడం వల్ల బాడీ హీట్ అవ్వకుండా చాలా బాగా యూస్ అవుతుంది మనకి. ఒకసారి నేను చెప్పే స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. రాయలసీమ స్టైల్లో చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకుంటూ ఇదంతా కూడా బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఈ వాటర్ అంతా కూడా సపరేట్ చేయకుండా అంతే పెట్టేసేయండి. ఈ వాటర్తో సహా మనం కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకొని మరి కాసేపు ఉడికించుకుందాము. చాలా ఈజీగా బిగినర్స్ ఎవరైనా కూడా చేసేసుకోవచ్చండి ఈ కర్రీని. అంత సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను. ఒకసారి మీరు ఈ పీస్ని ఇలా పట్టుకొని చూస్తే మెత్తగా కుక్ అయి ఉంటుంది. ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇందులోకి మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కూడా పెద్దగా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గానే చూపిస్తున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించుకున్న పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి లైట్గా రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు చూసుకొని లైట్గా యాడ్ చేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుందాం. మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇదంతా కూడా మెత్తగా పౌడర్ అయ్యేలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అలాగే కరివేపాకు రెమ్మలు ఒక 10 వరకు తీసుకొని ఫ్రెష్గా ఉన్నవి యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా కరివేపాకు రెమ్మలు ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇదంతా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. అలా వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఈ బీరకాయ ముక్కలు, ఇది వాటర్తో సహా యాడ్ చేసుకోండి. ఈ వాటర్లో మనకి ప్రోటీన్స్ అంతా ఎక్కువ ఉంటాయండి. ఈ వాటర్ని పడేయద్దు. ఈ వాటర్తో సహా అలాగే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. ఈ విధంగా కలిపేసుకొని ఇందులోకి పసుపు కొద్దిగా యాడ్ చేస్తున్నాను. అలాగే మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న ఈ మసాలా పౌడర్ ఉంది కదా, ఇదంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. అలాగే ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. సాల్ట్ ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు యాడ్ చేసాం, మసాలాల్లో కూడా యాడ్ చేసాం కదా, చూసుకొని ఒకవేళ మీకు సాల్ట్ తగ్గింది అనిపిస్తే లైట్గా యాడ్ చేసుకోండి, లేదా ఇదే సరిపోతుంది. సో ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మరి కాస్త వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఇందాక మిక్సీకి పట్టాం కదా, ఆ మిక్సీ జారీలోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ని కూడా యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇక్కడ నాకు లైట్గా సాల్ట్ తగ్గింది అనిపిస్తుందండి, అందుకే కొద్దిగా యాడ్ చేశాను లైట్గా. ఈ సాల్ట్ని కూడా యాడ్ చేసి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఆల్రెడీ మనము ఇవంతా కూడా ఉడికించుకొని పెట్టుకున్నవే కాబట్టి చాలా టైం ఏం పట్టదు మనకి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి బీరకాయ కర్రీ మన రాయలసీమ స్టైల్లో రెడీ అయిపోతుందండి. ఈ కర్రీ వేడివేడిగా చపాతీ, రాగి సంగటి లేదా రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే మీకు ఏమైనా కుకింగ్ సంబంధించిన వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, వాటిని కూడా చేసి చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.